హౌ టు బికమ్ ఏ రియల్ సిగ్మా సారీ హౌ టు బికమ్ ఏ రియల్ సిగ్మా ఫ్లెక్స్ చేసుకోనికి మీ దగ్గర ఏదో ఒక చీప్ చిల్లర్ చిచోరే ఐడియా దాని వీడియో తీసి రీల్ చేయనీకి ఓ పాత తుప్పు పట్టిన స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు యు ఆర్ ద నెక్స్ట్ డెల్లులు సిగ్మా. షట్ ద ఫక్ అప్ డిడి. నాతో గేమ్స్ నాతో పెట్టుకుంటే ఈ చూతియాగాడు ఎవడ్రా? ఈ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటేనే చాలా డిస్కంఫర్ట్ గా ఉంది. మిస్టర్ బీస్ట్ ని ఐషో స్పీడ్ ని కొమోడో డ్రాగన్ ని మిక్సీ కొట్టి గ్రైండ్ చేస్తే క్రియేట్ అయిన మెటా హ్యూమన్ లా ఉన్నాడు. నువ్వు ఈ వీడియోలో ఏం ఫిల్టర్ వాడావో నాకు తెలియదు కానీ ఐస్ ఏమో హార్పిక్ పోసినట్టు ఉన్నాయి, లిప్స్ ఏమో లాలీపాప్ చేసినట్టు ఉన్నాయి. ఈ ఫోక్ లో ఫిల్టర్ చూస్తేనే లిటరల్లీ కంటి కింద బ్లిస్టర్స్ వచ్చేలా ఉన్నాయి. దీనమ్మ నా చైల్డ్హుడ్ లో అడల్ట్హుడ్ వచ్చాక కిడ్నీ అమ్మైనా సరే ఐఫోన్ కొనాలని చెప్పి డ్రీమ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు ఇదిగో ఇట్లాంటి కాకరకాయ గాళ్ళు ఐఫోన్ తో మింగే స్టంటులు చూస్తుంటే ఆ డ్రీమ్ కాస్త బిస్కెట్ లో ఉన్న క్రీమ్ అయింది. లిటరల్లీ ఐఫోన్ అంటేనే చేదర దొబ్బుతోంది. హోలీ షిట్, హ్యాకర్ కి బేర్వాక్ కూడా ఐఫోన్ స్టిక్కర్ అతక పెట్టావా? ఐఫోన్ మీద ఉన్న అబ్సెషన్ తో ఎజాకులేషన్ కూడా చేసేసుకునేలా ఉన్నావుగా. ఇదేం ఐఫోన్ అబ్సెషన్ రా బాబు. What kind of erotic sensation are you even getting by using an iPhone, bro? Sorry, I guess I was wrong. People do even get wild sensations by using an iPhone. హర్రర్ర వద్దురా రే, దగ్గర ఉన్నది ఐఫోనే, ఆటం బాంబు కాదు. స్టాప్ దట్ షిట్. అటు తిప్పి ఇటు తిప్పి పోయి లాస్ట్ నువ్వు ఫ్లెక్స్ చేసేదేంటి? సోలో శాండ్విచ్. బ్రో ఈస్ ఫ్లెక్సింగ్ శాండ్విచ్ ఇన్ ద గ్రేట్ 2026. శాండ్విచ్ అదంతా సరే గానీ అసలు నీకు ఫ్లైట్ లో మాట్లాడడానికి సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చింది భయ్యా? ఫ్లైట్ అటెండెన్స్ కి తెలియకుండా జియో ఎయిర్ ఫైబర్ క్యారీ చేస్తున్నావా? జాగ్రత్త రే, ఎవడొకడు హాట్స్పాట్ కనెక్ట్ చేయబోయి జీ స్పాట్ కనెక్ట్ చేసేయగలడు. అసలు నీకు ఫోన్ లో జోకులు చెప్పేటోడు అవట్రా? అడేమైనా పెద్ద సమేరేనా? వట్టకాయలకి కితకితలు పెడుతున్నట్టు నవ్వుతున్నావు. నాకు కూడా నంబర్ ఇవ్వచ్చుగా, కాసేపు నవ్వుకుంటా. శాండ్విచ్ అయిపోయింది, ఇప్పుడు స్టార్ బక్స్. అసహ్యంగా అచ్చం ఆంబోతు కుడి తాగినట్టు తాగుతున్నావు. స్టార్ బక్స్ వాళ్ళు నీమైన డిఫేమేషన్ కేసేయకుండా చూసుకో. ఇడ నీ ఫ్లెక్సింగ్ వల్ల ఆడ స్టార్ బక్స్ స్టాక్స్ ఫాలింగ్ లోకి వెళ్ళేలా ఉన్నాయి. రే అంగుటా సాఫ్నాయలా బైసెప్ బాయ్షప్ ఏంట్రా బాయ్షప్? నీకు ఇప్పుడు దాకా బైసెప్ లేదనుకున్నా, బుర్ర కూడా లేదా? ఇలా వీడియోస్ లో షో ఆఫ్ చేయడం ఆపి జిమ్ కెళ్ళి గ్రైండ్ చేయి, మంచి గెయిన్స్ వస్తాయి. ఐ థింక్ బ్రో ఈస్ ఫ్లెక్సింగ్ బోన్స్ నాట్ మజిల్స్. ఈడు చేసినంత ఫ్లెక్సింగ్ నాకు తెలిసి ఇప్పటిదాకా శాంసంగ్ కూడా చేసి ఉండడు. ఈ పిల్ల పిత్రేగాలకి జిమ్ చేసే తక్కువ, హడావుడు ఎక్కువ. చచ్చా. సీరియస్లీ బ్రో, సీరియస్లీ బైసెప్ అయిపోయింది, ట్రైసెప్ అయిపోయింది. ఈ మధ్య చండాలంగా యాస్ ని కూడా ఫ్లెక్స్ చేస్తున్నారా? దానికి గ్లూట్స్ అనుకున్నావా, జాక్ ఫ్రూట్స్ అనుకున్నావా? ఓ ఇంత పెంచి ఫ్లెక్స్ చేయడానికి అవి బాయ్స్ కి ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఓ ఇంత పెంచామనుకో దారిని వచ్చేపోయే ప్రతిోడు స్పాంక్ చేసిపోతాడు. నాకు తెలిసి స్మాల్ డి బిగ్ డ్రీమ్స్ అంటే ఇదేనేమో. అక్కడ ఉండేది తక్కువ, ఉందనుకుని ఫీల్ అయిపోయేది ఎక్కువ. ఫేస్ కి ఫిల్టర్ ఉంది కానీ బాడీలో ట్రాన్సిషన్ ఎక్కడ ఉంది? అనవసరంగా నీ రీల్ చూసినందుకు మాకు 10 seconds బొక్క. చూయింగ్ గమ్ కూడా బ్యాగింగ్ చేయటం ఏంట్రా? దాన్ని బబుల్ గమ్ అనుకున్నావా, క్యామిల్ గమ్ అనుకున్నావా? మూదికి అలా పగలు కొట్టుకున్నావే. ఈ ప్రొఫైల్ లో పాకిస్తాన్ ఫ్లాగ్ చూసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది, దూద్ సోడా దెంగి తాగడం వల్ల డయాఫ్రమ్ డ్యామేజ్ అయిందని, అందుకే బబుల్ గమ్ అని పగిలింది. इतने तुम्हारे चाहने वाले नहीं हैं जितने हमें हैं.
రే ఐస్ క్రీమ్ ని ఫ్లెక్స్ చేశారు ఓకే, అసలు ఈ ప్రపంచంలో బుద్ధున్నోడు ఎవడన్నా కోన్ ఐస్ క్రీమ్ ని స్పూన్ వేసుకుని తింటాడా? పాకిస్తాన్ లో తింటారు కదా, మర్చిపోయా. అంతా బానే ఉంది కానీ నువ్వెందుకు అక్క ఆ బాబర్ అజమ్ ఘాట్ లాగా నడుస్తున్నావు? అది సిగ్మా వాక్ లా లేదు, స్ట్రేంజర్ థింగ్స్ లో వెకనా వాక్ లా వియర్డ్ గా ఉంది. సర్టిఫైడ్ రోత. సారీ బ్రో, యు ఆర్ నాట్ ఏ సిగ్మా, యు ఆర్ ఉప్మా, సేమే ఉప్మా. కాకపోతే వై ఆర్ యు ఫ్లెక్సింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ కొరియన్ బ్రో? యు ఆర్ అన్ ఇండియన్. ఇండియన్ లో ఉంది. కోబ్రా కి మేకప్ వేస్తే జీబ్రా అవ్వదుగా, ఇది అంతే. యు ఆర్ ఫ్లెక్సింగ్ లిప్స్టిక్ కా నాయిస్ కలర్. లిప్స్టిక్ యాడ్ కొన్నావు? నైకానా మీషోనా? ఆ కలర్ అచ్చం క్లౌన్ మూతికుంటది చూడు, అలా ఉంది. ఇట్స్ బిట్ క్లౌనీ. గుట్కా ప్యాకెట్ ని ఫ్లాష్ చేసి కూల్ అనుకుంటున్నావు ఏంట్రా? లకడీ కప్పులు మాదాపూర్. మళ్ళీ లాస్ట్ లో ఏంటది? కప్పుకి హ్యాండ్ జాబ్ చేస్తున్నావా? అదేదో వెళ్ళి నీ ఫ్రెండ్ గాడి చేయి, హ్యాపీ ఫీల్ అవుతాడు. ఏంటి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక పాంక్ మ్యూజిక్ వేసుకుని ఆరా ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నావా? దట్స్ నాట్ ఆరా ఫార్మింగ్ బ్రో, దట్స్ ఆరా రూయినింగ్. ఫోన్ ఆరా దొబ్బెట్టుకుంటున్నావు. బాంగ్ కొట్టినోడ్ల పాంక్ మ్యూజిక్ కి తర్వాత డబ్ స్మాష్ చేద్దులే గానీ అక్కడ సీలింగ్ లో ఉన్న సిమెంట్ ఉడి నెత్తి మీద పడుతోంది. లోకి దట్ వాజ్ ఆరా లాస్ బ్రో. ఏమైంది బ్రో, పిచ్చి లేచిందా? బాత్రూమ్ టైల్స్ మీద బల్లి పడి కొట్టుకుంటున్నట్టు ఏంటది? అరే బ్రో, నోటెల్లి డెప్ప మీద పడింది చూసుకో. నోటెల్లి డెప్ప మీద పడింది, పరువు వెళ్ళి గటర్ లో పడింది పాపం. అరే అయినా ఇంకెన్నాళ్ళు రా సేమ్ ఓల్డ్ టిక్ టాక్ టెంప్లెట్స్ తీసుకొచ్చి ఇన్స్టాలో అప్లోడ్ మింగి ఆల్ఫాల్లా ఫీల్ అయిపోతారు. దట్స్ నాట్ ఆల్ఫానెస్ బ్రో, దట్స్ ఉల్ఫానెస్. డబ్బులు గిరాట్ మింగటాలు, పైల్స్ నోట్ల నడవటాలు, ఎరుపు ఎక్స్ప్రెషన్లు పెడతాలు. మూవ్ ఆన్ ఫ్రమ్ దట్ ఓల్డ్ షిట్ బ్రో. अरे बेटा तू कस्टम में आ जा। हेडशॉट मोड को ऑन करके खेलना दम है तो। గొరిల్లా పౌట్ ఫేస్ పెట్టినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? రే జా లైన్ ఫ్లెక్స్ చేస్తున్నావా? ఇప్పుడు ఇలానే ఉండి జా లైన్ ఫ్లెక్స్ చేసావు అనుకో, రేపు పొద్దున బతుకు బిలో పావర్టీ లైన్ కి వెళ్లాల్సి వస్తుంది. యు గో అండ్ స్టడీ నా. ఆడ ఫోన్ కవర్ ఉంది కానీ ఫోన్ ఏది? నేను అప్పటికి చెప్తూనే ఉన్నా, మమ్మీ డాడీ డబ్బులతో ఫ్రీ ఫైర్ లో డైమండ్స్ కొనకండి రా అని. విన్నారా? వినరు. ఇప్పుడు చూడండి, ఆడి దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో ఫోన్ లాక్కు మింగారు. వాట్స్ విత్ దట్ పోస్ట్ బ్రో? వై ఆర్ యు స్లేయింగ్ లైక్ ఏ గుర్ల్? ఇట్స్ ఆర్ట్ అండ్ బాయ్స్. హే బాయ్స్ చేయాల్సింది బాయ్స్ చేయాలి, గర్ల్స్ చేయాల్సింది గర్ల్స్ చేయాలి. అలా కాకుండా బాయ్స్ చేయాల్సింది గర్ల్స్ చేసి, గర్ల్స్ చేయాల్సింది బాయ్స్ చేస్తే ఏం కాదు బ్రెయిన్ రాట్ అవుతుంది అంతే. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ త్వరలో సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు ఎప్పిన తలకి రాత పెడతా ఏమైందిరా? స్కూల్ లేదా? ఎడకొచ్చి సైడ్ ఇస్తున్నావు. ఎక్స్ప్రెషన్స్ గోటెడ్ గా ఉన్నాయి కానీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మ్యూటెడ్ గా ఉన్నాయి. కామెంట్ సెక్షన్ లో అందరూ నిన్ను స్కూల్ కు పొమ్మంటున్నారు. స్కూల్ కు పో. Black ice on the back road, ties so mean. Ash on the dash in the cup, too lean. Bone charm swing from the rear view gleam. Eyes in the dark, all red, all beam. Chrome in the coat, that coat in my hip. Or paint cracked on my knuckle and lip. Tattoo smoke crawling up my wrist. Every step hits like a serpent twist.